2 days ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ జరగబోతుంది. ఎటువంటి ఈవెంట్ ఉంటుంది, ఏముంటుంది మీకు దాన్ని కొద్దిగా చెప్పారని కూడా మళ్ళీ చెప్తారు. అన్నీ ఉంటాయి బాస్. అన్నీ అంటే మళ్ళీ అది కాదు, మనం తక్కువ ఆలోచన ఎక్కడ వస్తుంది మనకు. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పతంగులు, తెలంగాణలో పతంగులు అంటారు, మీరేమో కైట్ ఫెస్టివల్ అంటారు. ఓకే, అన్ని గాలిపటం, మేము తెలంగాణ భయమే పతంగ్ అంటాం, మేము పతంగి. ఓకే, అన్ని రకాల గేమ్స్ అన్ని మళ్ళీ జబర్దస్త్ వాళ్ళతో ఒక మంచి చేయబోతున్నాం. దానికి మనము చక్కని ఇన్వెస్టర్స్ ఎవరైతే చెప్పితే వింటారో అలాంటి వాళ్ళని కొంతమందిని పిలవండి. ఒక్కరొక్కరికి కూర్చున్న వాళ్ళు 5 పిలవండి. జనవరి ఎండింగ్లో మీ ఇన్కమ్ మినిమం 2 to 3 lakhs. కారణం అటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అంటే మెంటల్గా మనం ఫిట్ ఉండాలి బాస్. మెంటల్గా ఫిట్ ఉండాలంటే ఏం చేయాలి మీకు చెప్తాను. చేసింది నమ్మాలి, నమ్మింది చెయ్యాలి, చేసింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మేదే అమ్మాలి. సింపుల్. అంటే మనకు నమ్మకం లేని వేరేలోకి ఎలా అమ్మచ్చు? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం రావాలి, మనం చేస్తుంది కరెక్ట్ అనిపించాలి, మనం చేస్తున్న విషయాలు కరెక్ట్ అని మనకు ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా ఒక సిస్టమేటిక్ నడుస్తున్న ఆర్గనైజేషన్ పేరు, దాంతోనే ఒక మేళా జరగబోతుంది. కాబట్టి ఆ పాజిటివ్గా ఉండండి బాస్. కొంతమంది నెగిటివ్ ఉంటారు. రావాలన్నా నేను వచ్చి ఏం చేయాలన్నా, ఏం లేవా, పతంగులు కొనుక్కోవాలంటే కదా మేము, అది ఫ్రీకి ఇస్తే ఏమైతే నాకు తెలుసు. జస్ట్ 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉండదు అంతే. అది కొనుక్కోండి ఎగిరేమని చెప్తున్నాం కావాలని, వాళ్ళ జైలుకి ప్రజలు చేయడానికి. ఎలా ఉంటుందంటే అన్నీ ఫ్రీకి ఇస్తే ఎలక్షన్స్ అవుతాయి. కాబట్టి కొన్ని విషయాలు ఇక మన చెల్లెళ్ళు, అక్కలు, మన వనితా సోదరి మనల కోసము రంగోలీ అంటే నార్త్ ఇండియా, ముగ్గులు అంటే తెలంగాణ, రంగవల్లులు అంటారు, ఏమంటారు రంగవల్లులు. ఓకే, ఆంధ్ర చక్కగా జరగబోతుంది. మీరు ముగ్గు పిండి ఏం తెచ్చుకోవద్దు, మేము ఇస్తాం. రంగులు మేము ఇస్తాం, అన్నీ ఇస్తాం. వేయండి మంచి, చాలా ఇష్టం వరకు ఒక మంచి కాంపిటీషన్ లాగా తీసుకొని చాలా అద్భుతంగా చేద్దాం. దాన్ని మనం ఎంటర్టైన్ చేయడానికి స్టేజ్ పైన జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక మంచి పండుగ వాతావరణం జరగబోతుంది. ఇది పాజిటివ్గా ఉంటుంది. ఏం చేయాలి పాజిటివ్గా ఉండాలంటే ఫస్ట్ హెల్త్లో ఏం చెప్పాను నేను, మెంటల్ హెల్త్ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు జరగబోతున్న విషయానికి పెళ్లికి పిలిచినట్టుగా మీ చుట్టాలందరూ పిలవండి. ఎలక్షన్ ఓటింగ్లో పిలిచినట్టుగా రోడ్డు మీద పిలవకండి. ఓన్లీ మనకు తెలిసిన వాళ్ళని, బంధువులు, చుట్టూ అందరూ రమ్మని చెప్పండి. వస్తే బాగుంటుంది. ఎవరి మనసులు ఏముందో మనకు తెలియదు కదా, ఎవరి మనసులు ఏమనుకుంటారు మనకు తెలియదు కదా, ఎవరు కొనాలో అనుకుంటారు మనకు తెలియదు కదా. తెలుసా అంటే చెప్పండి. వచ్చే వాళ్ళ మనసు ఏముందో మీకు తెలుసా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ మనసు ఏముందో నాకు తెలుసా? ఇప్పుడు నా మనసు ఏముందో తెలుసా? చెప్తున్నాను బాస్, మొత్తం చెప్తాను. తెలియదు బాస్. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు పాత తెలుగు సినిమాలు చూసారా? అవునండి, నువ్వునండి. పాత తెలుగు సినిమాలు, పౌరాణిక సినిమాలు చూసారా? పౌరాణిక దేవుళ్ళ సినిమాలు. ఈ పౌరాణిక సినిమాలలో ఇలా తపస్సు చేస్తున్న సీన్లు ఉంటాయి చూడండి. తపస్సు చేస్తుంటారు కదా. తపస్సు చేస్తుంటే ఫస్ట్ తపస్సు చేసుకుని మనిషికి ఏమవుతుంది? గడ్డం పెడుతుంది. తర్వాత ఏమవుతుంది? పుట్టలు పెడతాయి. తర్వాత ఏమవుతుంది? గాలి వస్తుంది. తర్వాత ఏమవుతుంది? రాళ్ళు పడతాయి. తర్వాత ఎవరు వస్తారు? దేవుడు రా టైం ఉంది భయ్యా. తర్వాత ఎవరు వస్తారు? గట్టిగా వర్షం వస్తుంది. తర్వాత ఎవరు వస్తారు? రాక్షసులు వస్తారు. తర్వాత ఎవరు వస్తారు? బ్రహ్మ, మేనక, ఊర్వశి. ఎవరు చెప్పారు? శ్యామ్ సార్ చెప్పిండు. ఆయన వయస్సు ఏంది, ఆయన సంగతి ఏంది, రంభ, ఊర్వశి కావాలండి వయసులో ఆయనకు. ఓకే సరే బాస్, రంభ, ఊర్వశి, మేనక వస్తారు. వాళ్ళు డాన్స్ చేస్తారు. అయినా సరే మనల్ని కళ్ళు తెరవకుండా అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ వాళ్ళు వస్తారు గట్టిగా. ఆ దేవుడిచ్చి మనుషులు ఏమంటారు? నరుడా ఏమిని, భక్త ఏం కావాలో. నాకు ఇప్పుడు అర్థం కాని సంగతి ఒకటి చెప్తా. దేవుడు గొప్పడు, సృష్టికర్త. అంత పెద్ద మనిషి కూడా, అంత పెద్ద దేవుడు కూడా కిందికి వచ్చి ఈయనకి ఏం కావాలంటుండే, ఈయనకి ఏం కావాలో ఆయనకే తెలియదు. అర్థమైందో లేదు నీకు? అంటే మనిషి మనసులు ఏముందో దేవునికి ఏ తెలియకుంటే ఇంటి పక్కోళ్ళకి ఏం అవసరమో మనకేం తెలుసు, చుట్టాలకు ఏం అవసరం మనకేం తెలుసు, ఎవరికి ఏం అవసరం మనకేం తెలుసు. కాబట్టి నాన్ పీపుల్, తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేయండి, అందరూ కూడా ఇన్వైట్ చేయండి. ఇది మెంటల్గా బాస్ మనం తీసుకునే నిర్ణయం. ఫిజికల్గా రేపు ఉదయం నుంచి, ఈరోజు ఎట్లా అయిపోయింది కాబట్టి
మీరు ఏం చేస్తారో చేయరు నాకు తెలియదు. ఒక 10 నిమిషాలను ఎక్సర్సైజ్ చేయండి. 10 నిమిషాలు అన్న చేసలేదు. ఏం ఎక్సర్సైజ్? యోగా చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, లేదా ఏం లేదు బాస్. హ్యాపీగా టీవీలో పెట్టి నేను ఒకటి పెడతాను, నేను చెప్తే రాసుకోండి. ZOOMBA ఏంటది మొత్తం? జుంబా డాన్స్ అని వస్తాయి. ఆ డాన్స్ ఎట్లా చేస్తుంది అది అంతే, అయితే ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే ఫిజికల్గా మనం చేయండి, వాటర్ బాగా తాగండి, మంచి శుభ్రమైన బోన్ చేయండి. ఈ రోజు ఒక్కరు తిన్నారు, ఏదో ఒకటి తిన్నారు, కానీ రేపటి నుంచి మాత్రం 99% వీలైనంత వరకు కూరగాయలు ఎన్ని తింటారో మిగతా విషయాలు అంతే తినండి. అప్పుడే మనకు ఎనర్జీ ఉంటుంది. కానీ ఇంత రైస్ తింటే ఏముంటుంది దానిలో? ఉన్నది అంతే ఉంటుంది దానిలో. అది తెల్ల రైస్ ఏముంటుంది భయ? తెల్ల రైస్లో ఏముండదు. తెల్ల రైస్ కాదు, బ్రౌన్ రైస్ తినండి, చక్కగా తినండి, చాలా బాగుంటుంది. హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగున్నప్పుడే కదా మనం సంపాదించినంత బాగుంటుంది. రెండో నిర్ణయం మీరు తీసుకోవాల్సింది వెల్త్. ఫస్ట్ ఏం చెప్పినా, రెండోది వెల్త్. రెండున్నాయి. వెల్త్ అంటే ఏంటి? డబ్బు సంపాదించాలి బాస్. ఎలా సంపాదించాలి? పిచ్చిగా సంపాదించాలి. ఆర్డర్ సంపాదించొద్దు. మీ చుట్టాలు బంధువులు అందరూ ఏమి గిట్ల సంపాదించ అనుకోవాలి. అందుకోసం నాకు తెలిసిన ఏకైక మార్గము రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ లేదు. వేరే ఉన్నాయి, ఇంకోటి ఉంది. నేను చెప్పా బాగా ఇన్కమ్ వస్తుంది. నేను చెప్పా ఇక్కడ అడుగుతలేదు. నేను చెప్పా పెద్ద బిజినెస్ అంటారు. నేను అడుగుతలేదు. చెప్పాలా? పాలిటిక్స్ అట నేను తెలియదు. కానీ పాలిటిక్స్ కావాలన్నా పెట్టుబడి కావాలి. వార్డు మెంబర్ ఖర్చు పెడతాడు 50 లక్షలు 30 లక్షలు. 5 పైసలు ఖర్చు లేకుండా కేవలం ఉన్న బట్టలు చక్కగా పెట్టుకొని, చక్కని నోట్లో మాట, చక్కగా మన సమయం పాలన, చక్కగా మన మొబైల్తో నడుస్తూ ఉంటే లక్షలు సంపాదించే ఏకైక లక్షణం రియల్ ఎస్టేట్ మన కళ్ళ ముందు ఉంది కదా. డబ్బు సంపాదించండి బాస్, డబ్బు సంపాదించండి. అందుకోసం రియల్ ఎస్టేట్ మార్గం ఎంచుకున్న మీ అందరూ ఈరోజు వచ్చారంటే ఈ మార్గంలో ఉన్నవాళ్ళు, ఉండేవాళ్ళు, ఉండబోయే వాళ్ళు వచ్చారు. కాబట్టి మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ గ్రీటింగ్స్ ఫర్ వెల్త్. వెల్త్ తర్వాత మూడోది ఫ్యామిలీ. ఏంటది? కుటుంబం. మీరు సంపాదించినంత కుటుంబం కోసమేనా, ఇంకా దేనికోసమేనా? నాకు అర్థం కాలేదు. కొంతమంది సంపాదించి ఏం చేస్తారు తెలుసా? దాచిపెడతారు ఇంటూ 1000. దాచిపెట్టినంత ఎవరు కదా? దొంగలపాలు. ఇదండి బాబు, అది కరెక్ట్ కాదు. కానీ దొంగలపాలు అనొద్దు. పిల్లలే అనొద్దా? తప్పట్ల పిల్లలు. కానీ వస్తున్నా రైట్. 3 minutes అయిపోతుంది. ఓకే. కాబట్టి చక్కగా ఫ్యామిలీ చూసుకోవాలి. మీ ఫ్యామిలీ సూపర్గా ఉండాలి, మీ ఫ్యామిలీ అద్భుతంగా ఉండాలి, మీ ఫ్యామిలీ టాప్గా ఉండాలంటే మీ భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఆనా జానా వచ్చిపోవడానికి రాలేదు బాస్, ఇచ్చిపోవడానికి వచ్చాము. చూసుకోండి. ఏదైనా ప్రపంచాన్ని చేయాలి. మీ ద్వారా కొన్ని కరోడుపతులు కావాలి, కొంతమంది లక్షాధిపతులు కావాలి, కొంతమంది ఇంటి వాళ్ళు కావాలి, కొంతమంది గొప్ప వాళ్ళు కావాలి. మీ ద్వారా ఈ జన్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఒక్కడి బాగుపడితే లాభం లేదు, కొన్ని వేలాది మందిని బాగుపరచాలి. అందుకోసమే వచ్చాడు వైకుంఠరావు. ఎస్, నాట్ ఓన్లీ ఆయన మొత్తం ఈ ఇంటెలిజెన్స్ ఆయన ఒకరు పెట్టుకుంటే ఆయన ఒకరు బాగుపడేవాడు కాదు. నా టీం అందరూ బాగుపడలే, మొత్తం టీమ్స్ వచ్చిందో బాగుపడలేదు అనే ఆశయం ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన సొమ్మిత్రారా